హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర తాలింపు అనమాట. ఆకుకూర తాలింపు చేద్దామని చూసేసరికి తోటకూర బచ్చల కూర ఉన్నాయి, అందుకని రెండు కలిపేసి ఆకుకూర తాలింపు చేస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా వేగనియాలి. చిటికెడు పసుపు వేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనియాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. అలాగే ఆకుకూర హెల్దీ కూడా కదండి. ఆకుకూరని బాగా మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆకుకూర అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఆకుకూర అయితే చాలా బాగుంటుంది. ఇట్లా ఆకుకూర తాలింపు చేసుకొని వీక్లీ వన్స్ తిన్నా కూడా బాగా మగ్గిన తర్వాత ఆ ఆకుకూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత చివరిలో రుచికి సరిపడా కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకోవడం అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు. ఇట్లా ఒకసారి రెండు ఆకుకూరలు కలిపి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.